హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు కురుస్తుంటే, ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా పొడి గాలులు నమోదవుతున్నాయి. అయితే వర్షాలు మాత్రం మరొక 2 రోజుల తర్వాత రాయలసీమ జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 2.3 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది ప్రస్తుతానికి మధ్యాంధ్ర జిల్లాల మీదుగా విస్తరించడంతో తెలంగాణ వరకు విస్తరించింది. దీని ప్రభావంతో మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రాంతము, అదేవిధంగా కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురుస్తుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.